టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. మొదటి సినిమాతోనే అద్భుత విజయం సాధించిన పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత రియల్ పవర్ స్టార్ అని పెంచుకున్న విషయం విదితమే. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా మారడంతో అప్పుడప్పుడు సినిమాలతో మన ముందుకు వస్తూ ఉన్నారు. ఇటీవలే హరిహర వీరమల్లు ఓజీ సినిమాతో మన ముందుకు వచ్చిన ఆయన తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సెట్లో జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇటు సినిమాలు అటు రాజకీయ కార్యక్రమాలతో 24 గంటలు ఫుల్ బిజీగా మారిపోయారు మన టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారింటికి ఇప్పటికే సెలబ్రిటీలు చాలామంది వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. తాజాగా పవన్ కళ్యాణ్ గారింటికి సడన్ ఎంట్రీ ఇచ్చారట పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు. దీంతో ఒక్కసారిగా అన్నా లేచినవ్ గారు షాక్ అయినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనికి సంబంధించిన న్యూస్ అయితే నెట్టింట్లో తెగ వైరల్గా మారుతోంది. మరోవైపు పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా ఇటీవలే గ్రాండ్గా ప్రపంచవ్యాప్తంగా దసరా కానుగా రిలీజ్ అయ్యి అద్భుత ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. దీంతో తదుపరి సినిమా అయిన ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు. డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని వచ్చేడాది గ్రాండ్గా రిలీజ్ చేయనున్న విషయం తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ గారి కొడుకు అఖిరానందన్ త్వరలోనే సినీ ఎంట్రీ ఇస్తాడని, అది కూడా ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో అంటూ ఒక రూమర్ అయితే తెగ వైరల్ అవుతోంది.